హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను ఇవాళ చేయబోయే రెసిపీ దొండకాయ వేపుడు అనేది పల్లీల పొడితో నేను చేసి చూపెడతాను. చాలా బాగుంటుందండి. నేను ముందుగా ఒక పావు కిలో వరకు దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. శుభ్రంగా కడుక్కొని వాటి తొడుములు అనేది ముందుగా తీసుకున్నానండి. సన్నగా ఉన్న దొండకాయని 4 పీసెస్గా, లావుగా ఉన్న దొండకాయని 6 పీసెస్లుగా కట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి పండుగ లేకోకుండా లేతగా ఉంటాయి చూడండి, గ్రీన్గా ఉండేవి తీసుకుంటే దొండకాయ అనేది ఏ విధానంలో చేసినా చాలా బాగుంటుంది. మనం దొండకాయలు తీసుకునేటప్పుడు కూడా పండు వండుకోకుండా అనేది తీసుకోవడం అనేది మనం చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఏ విధానంలో చేసినా కూడా దొండకాయ నేను సన్నగా ఉన్న వాటిని పొడవులో 4 పీసెస్గా, లావుగా ఉన్న వాటిని 6 పీసెస్గా కట్ చేసుకున్నాను. చూశారు కదండి, ఇవి ఇట్లా కట్ చేసుకోవాలి. దొండకాయలు కూడా చూడండి తెల్లగా ఉన్నాయి, లేతగా. అలా కట్ చేసుకొని ఒక పెద్దపాటి ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చిల వరకు కట్ చేసుకున్నాను. స్టవ్ పైన బాండీ పెట్టుకొని మీకు చూపించే పావు వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు, 1.5 స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది అనేది అండి సన్న మంటపై చాలా తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి దొండకాయ వేపుడు అనేది. రైస్లో కూడా చాలా బాగా కలుస్తుంది. కొద్దిగా ఏ కూర అనేది కానివ్వండి అడుగంటితే ఆ కూర టేస్టే వేరు. 2-3 నిమిషాలకు ఒకసారండి కూరను అనేది తిప్పుకుంటూ గరిటతో కలుపుతూ ఉండాలి. కింద అనేది మనకి అడుగు భాగంలో కూడా కొద్దిగా మంచిగా అది మాడింది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను గరిటతో అంటున్నాను చూడండి, చాలా బాగుంటుందండి. చూశారు కదా, దొండకాయ అనేది స్లోగా లైట్ బ్రౌన్లోకి వస్తుందండి. వచ్చిన తర్వాత మీకు చూపించే స్పూన్తో 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. రైస్లో కూడా చాలా బాగా కలుస్తుందండి. దీనికి వచ్చేసి నేను పల్లీల పొడి అనేది వేసి చూపెడుతున్నాను కాబట్టి అద్భుతంగా ఉంటుంది కూర. వేపుడు అనేది చాలా బాగుంటుందండి. మీకు ఎక్కడ వచ్చేసి కూడా ఆయిల్ కూడా చూడండి, ఏమాత్రం ఆయిల్ అంటుకోదు. నేను చేసే ఏ కూరలు కానివ్వండి అండి ఆయిల్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగని టేస్ట్ మాత్రం తక్కువ అనేది ఏముండదు. అలా ఫ్రై చేసుకోవాలండి. ఫైనల్గా నేను కూర అనేది బాగా అయిన తర్వాత నేను ఉప్పు కారం వేసుకుంటాను. సన్నగా ఫ్రై చేసుకొని పల్లీలని మిక్సీ చేసుకొని ఇలా పొడిని వేసుకోవాలండి. పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పొడి చేసుకొని 2 స్పూన్స్ వరకు నేను పల్లీల పొడి వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. వేపుడికి, దొండకాయ వేపుడికి మంచి టేస్ట్ వస్తుంది. రైస్లో కూడా చాలా అద్భుతంగా కలుస్తుంది. నేను ఏ కూర కానివ్వండి మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత నేను ఉప్పు కారం వేస్తాను. నేను ఎక్కువసేపు ఉంచిన కూర ఉప్పు కారం వేసిన తర్వాత మీకు చూపించే స్పూన్తో 1/2 స్పూన్ వరకు మసాలా వేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను. కొద్దిగా సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు ఉంచుకున్నాను. ఫైనల్గా పల్లీల పొడి వేసుకున్న దొండకాయ ఫ్రై అనేది వేపుడు అనేది రెడీ అండి. దొండకాయ వేపుడు అనేది రెడీ అయిపోయిందండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకొద్దిగా కారం ఏమన్నా ఎక్కువ వేసుకునే వాళ్ళంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసుకొని కారం, ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువ పోసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా దొండకాయ పల్లీల పొడితో వేసిన వేపుడు అనేది రెడీ అండి. చూశారు కదా, మీకు కలర్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. పీస్ కూడా బాగా ఉడికిపోతుంది. నేనైతే సాంబార్ చేశానండి. సాంబార్ కాంబినేషన్లో నేను దొండకాయ వేపుడు అనేది చేశాను. తప్పక ట్రై చేయండి.